Hey guys, welcome back to my channel Crazy Dunya Vlogs. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కొత్తగా చూసిన సబ్స్క్రైబర్స్ కోసం ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను అనమాట. సో మేమైతే వేగస్ ట్రిప్కి వెళ్ళాము. ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, లింక్ కింద అటాచ్ చేస్తాను. ఇప్పటి వరకు చూడకపోయింటే ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో కూడా చూడండి. ఇదైతే దాని కంటిన్యూషన్ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదైతే నేను వేగస్కి వెళ్ళిన తర్వాత డే 1 అని చెప్తాను అనమాట. సో ఇంకా రూమ్లో మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రంచ్ చేస్తుండే. సో ఆ రోజు ఫ్రైడే ఉండే. సో జస్ట్ ఒకసారి లాగిన్ అవన్నీ చేసేసుకొని రూమ్లో నుంచే సో ఇంకా బ్రంచ్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఫుడ్ కోర్ట్లో. మేమైతే ఇక్కడ చికెన్ శాండ్విచ్ అండ్ చికెన్ టెండర్స్ ట్రై చేసాము. అండ్ వాఫిల్ ఫ్రైస్ కూడా చాలా చాలా బాగుండే టేస్ట్లో. అండ్ దాని తర్వాత ఇంకా కార్ ఒక పార్కింగ్ లాట్లో పార్క్ చేసుకొని ఇంకా లిటరలీ చెప్పాలంటే ఒక యుద్ధం స్టార్ట్ చేసామన్నమాట. పొద్దున ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేస్తే నైట్ ఎప్పుడో రీచ్ అయ్యాము రూమ్కి. సో వీడియోనైతే లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను. అండ్ మీకైతే ఒక స్పెషల్ ప్లేస్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ ట్రిప్ మేమైతే నేను చెప్పినట్టు ప్రీ ప్లాన్డ్ ట్రిప్ కాదు, మేము అప్పటికప్పుడు అనుకుని వెళ్ళినా కూడా లిటరలీ 5 to 6 days ట్రిప్ అనమాట. ఇది ఒక్క రోజు కూడా మేము వేస్ట్ చేయలేదు. లిటరలీ మా ఓపికలు అయిపోయేంత వరకు తిరిగాము. సో ఆల్ క్రెడిట్స్ గోస్ టు సందీప్. సో అక్కడిదక్కడే ప్లాన్ చేయడం, అక్కడిదక్కడే టికెట్స్ ఆన్లైన్ బుక్ చేయడము, అవన్నీ ఆయనే చూసుకున్నాడు అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి, అది నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఆ ప్లేస్కి కూడా వెళ్ళాము. సో దానికి అనుకొని దీన్ని బుక్ చేసుకొని వెళ్ళిపోయాము అనమాట. ఇది పర్ అడల్ట్ $45 పడినట్టుంది. ఏదో డిస్కౌంట్ ఇచ్చారు ఆ రోజు, సంథింగ్ డిస్కౌంట్ ఏదో అవుతుంది అని చెప్పి ఇచ్చారనమాట. సో ఇవి నార్మల్గా మనకి అన్ని స్టేట్స్లో ఉండేదే. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అండ్ కొంచెము యూనో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇల్యూజన్స్ పెట్టారు. అసలు నిజంగా ఇట్లాంటి ఒక ప్లేస్కి వస్తే అనిపిస్తుంది ఎంత క్రియేటివ్గా ఆలోచించాలి ఇవన్నీ చేయాలంటే వాళ్ళు. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట ఇవన్నీ చేసే వాళ్ళకి. ఇవన్నీ ఇట్లా యూనో నిజంగా మనం ఒక ఇల్యూజన్లోకి వెళ్ళిపోయామా అన్నది అంటే అట్లా ఒక స్పేస్ క్రియేట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో మనం స్ట్రేట్గా నించుంటే ఒకలాగా కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ నించుంటే ఒకలాగా కనిపిస్తుంది, రైట్ సైడ్ నించుంటే ఒకలాగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ వీడియోలో కూడా బాగానే క్యాప్చర్ అయినట్టుంది. ఒకవేళ మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తే అయితే మీరు నాకు కింద కామెంట్స్ చేసేయండి. అండ్ ఇది వచ్చేసి ఇదైతే సేమ్ సైజ్ లాగా అనిపిస్తుంది ఆ బ్లాక్ ఏదైతే ఉందో మనకి. బట్ మనం దాన్ని 2 different షేప్స్లో పెట్టినప్పుడు కూడా అది కంప్లీట్గా ఫిల్ అవుతుంది. ఐ నో ఇట్స్ జస్ట్ స్మాల్ లాజిక్ ఆర్ ఎ ట్రిక్, అది మనం ఫిగర్ అవుట్ చేస్తే ఇంతేనా అని అనిపిస్తుంది. కానీ మనం ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయాలి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూట్ అనమాట, ఏదో డైనింగ్ టేబుల్లో ప్లేట్ అండ్ పక్కన 2 స్పూన్స్ ఉన్నాయి. సో నేను ఫోర్క్ అండ్ స్పూన్, నేను ఇంకా వెనకాల నుంచి వెళ్ళి అట్లా కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేసాను. ఈ టన్నల్ అయితే హైలైట్ అని చెప్పాలి మొత్తం ఇల్యూజన్స్కే. ఇక్కడైతే సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, కానీ నడుచుకున్నప్పుడు కళ్ళు తెరిస్తే మాత్రం నేను కింద పడిపోతానేమో అన్నట్టే ఉండింది. కళ్ళు మూసుకొని నేను ముందు అంతా నడిచేసాను. అండ్ ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్నవి ఇట్లా మంచిగా యూనో మంచి డెకార్ ఐటమ్స్ అట్లా ఉండే. బట్ అవి మనం టచ్ చేయగానే వాటి కలర్ చేంజ్ అవుతుంది, లైక్ డిఫరెంట్ కలర్స్ అండ్ యూనో సమ్ కైండ్ ఆఫ్ వాల్కనో ఎరప్షన్ లాగా అట్లా అంతా వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తే ఇట్లా ఒక్కటే చైర్ ఉంటుంది అండ్ మనం కూర్చుంటాం దాని మీద. అండ్ ఇట్లా పోకర్ టేబుల్లా ఉంటుంది, బట్ మనవి 5 different రిఫ్లెక్షన్స్ ఉంటాయి. సో మీరు కనుక వేగస్ వెళ్ళి లైక్ ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే, అంటే కొంచెం ఇట్లా టైం ఉంది ఒక 2 hours అని అంటే, ఇదైతే నేను పక్కా రికమెండ్ చేస్తాను. మీరు వెళ్ళి మంచిగా టైంపాస్ చేసి రావచ్చు. అండ్ ప్రైస్ కూడా అంత లేదు కాబట్టి యూ గైస్ విల్ హ్యావ్ ఫన్. అండ్ కిడ్స్ ఉంటే అయితే అబ్బా దే విల్ హ్యావ్ లిటరలీ లాడ్ ఆఫ్ ఫన్. అండ్ దాని తర్వాత ఇంకా మేము నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాము. ట్రిప్కి వెళ్ళకముందే సందీప్ చెప్పాడనమాట ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, దీన్ని పక్కా వెళ్ళాలి అని. బట్ టికెట్స్ ప్రైస్ చాలా చాలా ఎక్కువ ఉండే. నేను అనుకున్నా అంత అవసరమా అని చెప్పేసి. బట్ దెన్ ఇంకా నేను చెప్పిన వినకుండా కూడా బుక్ చేశాడనమాట. ముందే సమ్ థర్డ్ పార్టీ త్రూ బుక్ చేశాడు. సమ్ $10 అట్లా ఏదో డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి. సో ముందు రోజే బుక్ చేసుకున్నాము టికెట్స్ అయితే. సో హియర్ కమ్స్, ఇదైతే స్పియర్ అంటాం అనమాట. ఇది 2018లో బిల్డ్ చేసినట్టున్నారు. సో రీసెంట్గా యాడ్ అయింది ఇది వేగస్. దానికన్నా ముందు వెళ్ళిన వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట.
సో ఏముండదు, లోపల చాలా ఏఐ టెక్నాలజీ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మీరైతే ఈ రోబోట్ మాట్లాడుతుంది. ఇది ఒకసారి వినేయండి మీరు. Perhaps today, if it was your birthday, you would celebrate with a Caesar salad. Since today is the Ides of March. My human friend in the green shirt. My apologies, thank you, robotic coordinator. I believe the human is allowed. Priyanka, is this correct? My apologies for the audio anomaly. Can you say that a little louder? Do I know any Korean recipes? Is this correct? You would like me to do? While I appreciate your offer, due to my design constraints, I am not equipped to utilize cooking recipes. I am eager to learn more about your culinary interests. Thank you. You are welcome. Since I am unable to consume food or liquids, I mostly stick with microchips. And when I am really hungry, I take mega bites. లాంగ్ స్టోరీ షార్ట్. సో అది అక్కడ వచ్చిన వాళ్ళందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. అండ్ మంచిగా రిప్లై ఇస్తుంది. లైక్ ఫుల్ టు టెక్నాలజీ కంప్లీట్గా ఉంది. దేని గురించి అడిగినా చెప్తుంది. సో నేను జస్ట్ ర్యాండమ్గా డూ యూ నో ఎనీ కుకింగ్ రెసిపీస్ అని అడిగాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా కుకింగే కదా మనకి, సో తిండిగోలే. అది అడిగేసరికి అది అందనమాట, అది నాలో లైక్ ఇన్స్టాల్ అయ్యలేదు బికాజ్ నేను తినను తాగను, ఓన్లీ మెగా బైట్స్ మైక్రో చిప్స్ ఇవే ఉంటాయి అని చెప్పి జోక్ వేసింది అనమాట. చాలా ఫన్నీగా మాట్లాడింది. లోపల ఆర్కిటెక్చర్ అయితే లైక్ క్రేజీ ఉండింది. అబ్బా చూస్తూ ఉండిపోయాం లిటరలీ నేను సందీప్. చాలా చాలా బాగుంది. సో మమ్మల్ని సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళి అక్కడ ఉంటుంది అనమాట పెద్ద సెటప్. సో కమింగ్ టు ద స్పియర్, ఇక్కడైతే మాకు టికెట్ ప్రైస్ ఒకరికి 145 సంథింగ్ చేంజ్ పడింది అనమాట. సో ఆల్ టుగెదర్ విత్ ఆల్ ట్యాక్సెస్ ఇద్దరికి కలిపి 300+ ఎంతో అయ్యింది. సో ఇందులో కూడా వేరియస్ రేంజెస్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ $110 టు సమ్ $245 $270 టికెట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇదైతే అసలు ఎంత బాగుందంటే ఇది ఒక హ్యూజ్ థియేటర్ లాగా అనమాట. సో మనకి ఏ సైడ్ నుంచి చూసినా మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు లిటరలీ అక్కడ కూర్చొని నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ కూర్చొని ఇలా చూస్తుంటే నాకు నిజంగా నేను మౌంటైన్స్లోకి వెళ్తున్నానా, లైక్ వాటర్లోకి వెళ్తున్నానా అన్నట్టు ఉండే అనమాట. లైక్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేను. నాకు అయినంత వరకు నేను అయినంత వరకు వర్డ్స్లో నేను పుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే నేను షో అయిపోయి బయటికి రాగానే సందీప్తో అన్నాను ఇంకోసారి వెళ్దామా ప్లీజ్ అని చెప్పేసి. బట్ కొంచెం కాస్ట్లీ కాబట్టి ఇంకా వెళ్ళలేదు. ఆల్రెడీ ఆ సెటప్కి దానికి అంతటికి ఫుల్ ఖుష్ అయిపోయింది నేను. అండ్ గెస్ వాట్, ఆ వీడియోలో మనకి మొత్తం మన ఇండియన్ కల్చర్ చూపించారనమాట. లైక్ మన ఆర్కిటెక్చర్ కానీ, మన ఫెస్టివల్స్ కానీ, సెలబ్రేషన్స్ అవన్నీ. అండ్ ఇంతకీ ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఇట్స్ జస్ట్ అబౌట్ ఎర్త్ అనమాట. సో ఎర్త్ ఎంత బ్యూటిఫుల్గా మనకి అన్నీ చేసింది అండ్ మనం అల్టిమేట్లీ లాస్ట్కి అర్త్ని ఏ పొజిషన్కి తీసుకొచ్చామని ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ డీటెయిల్గా చెప్పట్లేదు, ఎవరైనా వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎందుకులే స్పాయిలర్స్ లాగా అని చెప్పేసి చెప్పలేదు. అండ్ నాకు తెలిసి ఒక 45 minutes to 1 hour ఉండింది ఆ షో. అండ్ దాని తర్వాత బయటికి వచ్చేసి మళ్ళీ కార్లో కూర్చొని ఈ స్పియర్ని ఎంత చూసినా తనివి తీరట్లేదు అనమాట నాకైతే. అండ్ దాని మీద ఇంత క్యూట్ ఎమోజీ ఫేసెస్ వచ్చిన తర్వాత ఎవరు చూడకుండా ఉంటారు. అండ్ ఇంకా కార్లో కూర్చొని మరీ వీడియో తీస్తుండే, ఎంత క్యూట్ ఉంది కదా ఇది. అండ్ దాని తర్వాత ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. అండ్ ఒక్క విషయం ఏం చెప్పాలంటే లాస్ట్ వీడియోస్ ఎక్స్ప్లోర్ చేసే విషయంలో మీరు చాలా నడవాల్సి వస్తుంది. చాలా బికాజ్ అది కొంచెం చిన్న ప్లేస్, కంజెస్టెడ్ ఏరియా. అండ్ చాలామంది వస్తారు కదా టూరిస్టులు, అండ్ వెహికల్స్ ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు రష్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఆల్సో క్యాబ్స్
క్యాబ్స్ తీసుకోండి అని కూడా నేను సజెస్ట్ చేయను అసలు. ఇట్స్ బెటర్ టు వాక్ అండ్ గో. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నిటిని ఫుల్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అసలు నైట్ టైమ్ అయితే ఆ స్ట్రీట్స్ ఉండే చూడండి, అసలు హైలైట్ అని చెప్పాలి. అంత అలసిపోయి కూడా నడుస్తుంటే కూడా లైక్ లెఫ్ట్ అండ్ రైట్ చూసి ఆ సాటిస్ఫాక్షన్‌కి అసలు ఏమంటారు, అంత అలసట కూడా ఎయ్యలేదు. అండ్ ఇక్కడైతే కొంసేపు ఇది బెలాజియో హోటల్ అనుకుంటా. సో దాని ముందు బెలాజియో సీజర్స్ ప్యాలెస్, సీజర్స్ ప్యాలెస్ అనుకుంటా. దాని ముందు మంచిగా ఇట్లా ఏమంటారు, ఒక వాటర్ ఫౌంటైన్ షో లాగా పెట్టారు. అది కూడా క్రేజీ ఉండింది. అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఉంటుంది ఈ షో. సో లిటరలీ వెళ్ళే వాళ్ళందరూ నించొని 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా నించొని చూసి మరీ వెళ్తారనమాట. ఎందుకంటే ఇట్స్ వర్త్ వాచింగ్, చాలా బాగుంది. అండ్ అట్లే చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ హోటల్స్ ఉంటాయి థీమ్స్తోని. లైక్ ఏమంటారు, ఎక్కడ ఏ టు సైడ్ చూసినా ఇట్లా ఫుల్ కలర్ఫుల్ అండ్ హ్యాపీనింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా పర్ఫామ్ చేస్తారు కదా, స్ట్రీట్ పర్ఫార్మర్స్ అంటారు, అట్లా పర్ఫామ్ చేస్తుండే. అండ్ మనం వెళ్తూ ఉంటూనే ఉంటాయి అన్నమాట. అండ్ బాగా డబ్బులు కూడా లాగుతారు, సో బీ కేర్ఫుల్. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక హోటల్కి వెళ్ళిపోయాము, బెలాజియోలోకి. ఇంకా నడుచుకుంటూ డిన్నర్ చేద్దాము అని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే దీంట్లోకి వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఏమో ఏంటి, ఏ లగ్జరీ బ్రాండ్ లేదు అన్న కంప్లైంట్ లేదు, అన్నీ ఉన్నాయి ఇక్కడే. అండ్ కొనే అంత లేదు, ఆల్రెడీ వేగస్ ట్రిప్కే బడ్జెట్ దాటిపోయిందనమాట మేము అనుకునే దానికన్నా. సో ఇప్పుడు ఇవన్నీ కొనే దాంట్లో లేను. అండ్ అంత బ్రాండెడ్ లగ్జరీ ప్రోడక్ట్స్ మీద అంత ఆశ కూడా ఉండదు నాకు. సో ఇప్పుడైతే ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతున్నాము గైస్. డిన్నర్ చేయడానికి ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి, యూ జస్ట్ హ్యావ్ టు చూస్. అండ్ ఆల్సో బాగానే కాస్ట్లీ ఉంటాయి. మనకి ఇక్కడ మన సిటీస్లో దొరికేదానికన్నా అక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. సో మీరు గ్రాబ్ అండ్ గో కూడా పిక్ చేసుకొని తినొచ్చు, లేకపోతే మంచి రెస్టారెంట్ డైనింగ్ స్పేసెస్ కూడా ఉంటాయి. మేమైతే ఇక్కడ మంచిగా ఫుల్ పొట్ట నిండా తినాలనుకున్నాము, అందుకే పిఎఫ్ చాంగ్స్కి వచ్చామన్నమాట. వచ్చి ఇంకా మా రెగ్యులర్ ఆర్డర్ ఉంటుంది కదా, ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్ళాము. సో డే 1 అయితే ఇలా ఎండ్ అయిందనమాట. లైక్ హ్యాపీగా, జాలీగా, లైక్ ఫుల్ఫిల్లింగ్గా. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకో.